పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టించే విధంగా కోర్టుకు హాజరు కాకుండా పన్నాగాలు పనిన ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేస్తామన్నారు. 6 ఏళ్ల తర్వాత నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైనందుకు జగన్ ఊరేగింపుగా వెళ్లడాన్ని ఖండించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుడు స్క్రిప్ట్ రాశారనే జగన్ కి ఆ భగవంతుడు నిజమైన స్క్రిప్ట్ రాశాడన్నారు. గతంలో సీఎంగా నాంపల్లి కోర్టులో హాజరైన జగన్ 6 ఏళ్ల తర్వాత పులివెందుల ఎమ్మెల్యేగా హాజరు కావడమే నిజమైన స్క్రిప్ట్ అన్నారు. లక్షల కోట్లు దోచుకుని 11 ఈడీ కేసులున్న జగన్ ముద్దాయిగా కోర్టుకు హాజరు కావడంలో తప్పేముందన్నారు. కోర్టుకు సమయం ఇచ్చేలా ఎమ్మెల్యే జగన్ షెడ్యూల్ విడుదల చేయడం చూస్తే న్యాయ వ్యవస్థపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. న్యాయస్థానం ఎదుట ఈ సమయానికి హాజరవుతారని షెడ్యూల్ ఇచ్చే అధికారం ఈడీ కేసుల్లో నిందితుడైన ఎమ్మెల్యే జగన్ కి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కాబట్టి ఓకే అంటున్నారు అందరూ. ఒక్క నిమిషం ఆగండి. నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఏదైతే అవినీతి ఆరోపణలో తన ఆస్తులు జప్తు చేసి 16 నెలలు జైల్లో ఉన్న కేసులో ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరవడం జరిగింది. అదేదో పెళ్లి కొడుకు పెళ్లిపీటలు ఎక్కే ముందు కారులో ఊరేగినట్టు, నాంపల్లి కోర్టు బోన్లో ఎక్కే ముందు కారులో ఊరేగుతూ నమస్కారాలు పెడుతూ చేతులు ఊపుకుంటూ వెళ్తున్నాడు. సిగ్గు శరం ఉందా జగన్మోహన్ రెడ్డి అని నిన్ను అడుగుతున్నాం. అదేనా పెళ్లిపీటలు ఎక్కుతున్నావా? బోన్ ఎక్కుతున్నావు నువ్వు. బోన్ ఎక్కేటప్పుడు ఎవరైనా సిగ్గుపడుతూ ఎక్కుతారు. అదేదో పెళ్లిపీటల మీదకి వెళ్తున్నట్టు నువ్వు ఊరేగింపుకి వెళ్ళడమే కాకుండా నిన్న ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టి రేపు అక్కడ జనాలు తరలి రావాలి, తరలి వచ్చి అక్కడ జడ్జీల ముందు రఫా 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 అనాలి అని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం ఏంటి? ఇది ఎక్కడా చూడాల. 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉంటూ బెయిల్ మీద తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని రాక్షసుడు పరిపాలించినట్టు పరిపాలించి ఇవాళేదో పెద్ద నువ్వు ఘనకార్యం సాధించినట్టు 6 ఏళ్ళ తర్వాత కోర్టు వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని నీ సోషల్ మీడియాలో పెద్ద విజయం సాధించినట్టు నువ్వు పెట్టడం అనేది నీవు సిగ్గు అనేది ఇవ్వలేదా దేవుడు అన్నావు. నువ్వు అనేవాడు ఇంతవరకు దేవుడు స్క్రిప్ట్ రాశాడని. నిజమే, భగవంతుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు స్క్రిప్ట్ రాశాడు. ఇవాళ చూసావా, కరెక్ట్గా 11:30కి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారానికి పేద ప్రజల్ని కాపాడే వ్యక్తులుగా పేదలకి సేవ చేయడమే తండ్రి తనయుల ఆదర్శం. ఎవరయ్యా తండ్రి తనయులు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. నువ్వు కరెక్ట్గా 11:30కి కోర్టు బోన్లో ఉన్నావు. వాళ్ళు బీహార్ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళారు. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే. నువ్వు అనేవాడు చూసావా, అది కాదు, ఇది దేవుడి స్క్రిప్టు. 2019లో నువ్వు ప్రతిపక్ష హోదాలో నాంపల్లి కోర్టుకు హాజరయ్యావు. 2020లో నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్కసారి అంటే 2020లో ముఖ్యమంత్రిగా నాంపల్లి కోర్టులో హాజరయ్యావు. ఇది 2025 ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా నాంపల్లి కోర్టులో హాజరయ్యావు. ఇది నీకు ప్రజలు నీకు ఇచ్చినటువంటి తీర్పు.
12 సంవత్సరాలు సాకుతో ఏ సాకులతో నువ్వు కోర్టులని పక్కదారి పట్టిస్తున్నావో, నిజంగా నీకు దేవుడి మీద నమ్మకం అంటే హాజరవు కోర్టుల్ని తొందరగా ఈ కేసుని తేల్చమని చెప్పు. అరే ఏదో ఒక కుంటి సాకుతో వాయిదాలు వేయించుకొని ఇవాళ ఏదో పెద్ద ఘనకారం సాధించిన వాళ్ళలాగా రూట్ మ్యాప్ మళ్ళీ ఏది ముఖ్యమంత్రి గారిది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం రూట్ మ్యాప్ ఎలాగిస్తారో ఇవాళ జగన్మోహన్ రెడ్డిది రూట్ మ్యాప్. ఆయన రూట్ మ్యాప్ ఇలాగ వెళ్తాడు, ఇటు నుంచి ఇటు వస్తాడు, ఆ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు, స్పెషల్ ఫ్లైట్ దిగి అక్కడి నుంచి ఇలా బయలుదేరతాడు. ఇలా బయలుదేరి అసలు ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే 11:30కి